హలో. మనము రేఖాగణితంలో రేఖాగణితం పరిచయం చెప్పుకున్నాము. అలాగే బిందువు, రేఖాఖండము, సరళరేఖ, కిరణం 4 టాపిక్లు చెప్పుకున్నాం. బిందువు, రేఖాఖండము, సరళరేఖ, కిరణము. బిందువు అంటే ఒక చుక్క ఆర్ వర్షం బిందువు ఆర్ బొట్టు, అలా నేను ఒక బిందువు అని చెప్పాను. బిందువుకు ఎటువంటి పొడవు కానీ వెడల్పు కానీ ఉండవని చెప్తున్నాం దానికి. అలాగే రేఖాఖండం అంటే ఖచ్చితంగా రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి. తుది బిందువు అంటే ఎండింగ్ పాయింట్ అని చెప్పాను. తర్వాత రేఖాఖండానికి నిర్దిష్ట పొడవు ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ సరళరేఖ. సరళరేఖ అనేది ఎండింగ్ పాయింట్ ఉండదు, అంటే ఎంత అయినా పొడిగించుకుంటూ పోవచ్చు అని చెప్పినాం. అలాగే సరళరేఖ పైన బిందువులు ఎన్నైనా ఉంటాయి, అనేక బిందువుల సముదాయమే సరళరేఖ అని చెప్పినాము. సరళరేఖ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు సరేఖలు అంటాం చెప్పుకున్నాము. ఇంకా కొన్ని నెక్స్ట్ కిరణం. కిరణం అనేది ఒక తుది బిందువు ఉంటుంది, దాన్ని పొడిగించుకుంటూ పోతే ఎంత ఉంటుంది చెప్తాం దాని గురించి. ఇప్పుడు మనము బిందువు, రేఖాఖండము, సరళరేఖ, కిరణం ఈ 4 టాపిక్ల మీద ప్రాబ్లమ్స్ టెట్ ఆర్ డిఎస్సికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వాటి గురించి చెప్పుకుందాం. టెట్ అండ్ డిఎస్సి గురించి ఈ 4 టాపిక్ల మీద క్వశ్చన్స్ ఎలా అడిగినాడో ఒకసారి చూద్దాం. చూడండి మా ఇంకా ఉన్నాయి, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అన్ని క్వశ్చన్లు ఈ 4 టాపిక్స్ మీద ఆల్మోస్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసుకున్నాం. చూడండి మా క్రింది వాణిలో వక్రతలం కలిగి ఉండే వస్తువు ఏది? క్రింది వాణిలో వక్రతలం కలిగి ఉండే వస్తువు ఏంది? మీకు స్టార్టింగ్ జామెట్రీ చెప్పేటప్పుడు వక్రతలము, సమతలము. సలతము ఇది ఏదైనా పుస్తకం లాంటిది, దాన్ని ఏమంటాము? సమతలం అన్నాము. వక్రతలం అంటే ఏంటి? బంతిలాది. అలాగే మీకు సమతలం పైన వస్తువులు ఎలా ఉంటుంది? జారుకుంటూ పోతుంది. వక్రతలం ఎలా ఉంటుంది? దొర్లుకుంటూ పోతుందని చెప్పాను. వక్రతలం అంటే మీకు వక్రతలం గుండ్రని, సమతలం చెదుని. ఇప్పుడు వక్రతలం అంటాడు. వక్రతలం అంటే ఏంటి? మనకు వక్రతలం అంటే బాల్ లెక్క ఉండేది. కాబట్టి ఈ క్రింది వాటిలో వక్రతలం కలిగి ఉండే వస్తువు అంటే వక్రతలం కలిగి ఉండే వస్తువు అంటే మనకి ఏ షేప్ లో ఉండాలా? రౌండ్ షేప్ లో ఉండాలా. వక్రతలము అంటే నీకు ఏ షేప్ రావాలా? రౌండ్ షేప్ గుర్తు రావాలా వక్రతలం. సమతలము అంటే పుస్తకం లాంటిది గుర్తు. ఇప్పుడు ఏమంటాడు? కింది వానిలో వక్రతలం కలిగి ఉండే వస్తువు అంటాడు. వక్రతలం అంటే గుండ్రంగా ఉండాలి. చూడమ్మా, చెస్ బోర్డ్ మనం ఆల్రెడీ అడుగుతున్నాం. చెస్ బోర్డ్ ఉంటాయి సమాంతరంగా ఉంటాయి, కాబట్టి చెస్ బోర్డ్ కాదు. నెక్స్ట్ గణిత పుస్తకం అంటే ఏంది? సమతలం పైన వస్తువులు ఎట్లుంటాయి? జారుకుంటూ పోతాయి, కాబట్టి గణిత పుస్తకము కాదు. నెక్స్ట్ స్కేల్ కూడా సమతలం కాదు. అంటే వక్రతలం అంటే గుండ్రంగా ఉంటారు. గుండ్రంగా అంటే సైకిల్ టైర్ ఉంటాయి, రౌండ్గా ఉంటాయి కదా, కాబట్టి వక్రతలం కలిగిన ఉండే వస్తువు ఏదంటే సైకిల్. ఆప్షన్ 2. నెక్స్ట్ మా దీర్ఘఘనాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు ఉంటాయి? దీర్ఘఘనాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు ఉంటాయి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దీర్ఘఘనాకారం అంటే దీర్ఘఘనాకార పెట్టె అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా ఉంటాయి. ఖచ్చితంగా దీర్ఘఘనాకారానికి తలం ఉంటుంది. ఇట్లా 2 అంచులు కలిసిన చోట శీర్షం అంటాము, దీని అంచులు అంటాము అని చెప్పాను. అంటే ఇట్లా 2 అంచులు కలిసిన చోట శీర్షం అంటాము. అప్పుడు దీనికి ఎన్ని శీర్షాలు అవుతాయి? 1, 2, 3, 4. పైన 4 ఇది 4 8 శీర్షాలు. 8 శీర్షాలు అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? దీర్ఘఘనాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు అంటున్నాడు. శీర్షాలే కదా. అప్పుడు శీర్షాలు అన్నప్పుడు చెప్పాను, ఈ అంచు అంటే 2 కార్నర్లు కలిసిన శీర్షం అన్నాను. అంటే ఎలా అంటే చూడండి, ఇట్లా ఒక కార్నరు, ఇట్లా ఒక కార్నర్, ఇది శీర్షం. మళ్ళీ ఇట్లా ఒక కార్నర్, ఇట్లా కార్నర్, ఇది ఒక శీర్షం. ఇట్లా కలిసింది అనుకోండి, ఇది ఒక శీర్షం. అంటే ఏవైనా సరే 2 కార్నర్లు కలిస్తే, ఇప్పుడు మనం ఇల్లు అనుకోండి, ఇట్లా ఒక కార్నరు, కింద ఒక కార్నర్ తీసుకున్నాం అనుకోండి, ఆడొక అంచు. ఇలా పైన ఒకటి ఇట్లా తీసుకున్నాం, అది ఒక అంచు. కాబట్టి ఇలా ఒకటి ఇట్లా అంటే దాన్ని శీర్షం అంటాం. దీర్ఘఘనాకారానికి ఎన్ని శీర్షాలు ఉంటాయి? శీర్షాలు అంటే చెప్తాను. అంటే ఇట్లా కలిసాము, ఇట్లా ఇది 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 4, పైన 4 అంటే కింద 4, మొత్తం ఎంత? 8 శీర్షాలు ఉంటాయి. 8 శీర్షాలు. ఆప్షన్ ఏదమ్మా? ఆప్షన్ 3.
గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా శీర్షాలు తనము అంచుల మీద ఖచ్చితంగా ఒకటెడతాడు. శీర్షం అంటే ఏదైనా రెండు అంచులు అంటే చూడండి, ఇట్లా ఒక అంచు, ఇట్లా ఒక అంచు కలిసిన దాన్ని శీర్షం అంటాడు. ఈ శీర్షానికి దీర్ఘానికి ఎన్ని శీర్షాలు అంటే 8. నెక్స్ట్ చూడమ్మా, ఒక శంకువును టేబుల్ పై ఉంచి, అంటే ఒక శంకు మనకు తెలుసు ఐడియా ఉంది, ఆ శంకువు ఒక టేబుల్ పైన ఇట్లా ఉంచి టార్చ్ లైట్ వేస్తే, అంటే టార్చ్ లైట్ వేస్తే దాని నీడ ఏ ఆకారంలో ఉంటుంది, దాని నీడ ఏ ఆకారంలో ఉంటుంది. ఇది టెట్గా అడిగాను బిట్టు, టెట్గా అడిగాడు బిట్టు. చూడండి, ఒక శంకువును టేబుల్ పై ఉంచి టార్చ్ లైట్ వేస్తే దాని నీడ ఎలా ఉంటుంది, అంటే దాని నీడ ఎలా ఉంటుంది అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారం ఉంటుంది. శంకు అంటేనే మీకు ఐడియా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మనం అలా వేసినప్పుడు ఏ ఆకారంలో ఉంటుందంటే త్రిభుజాకారంలో వస్తుంది. అంటే టార్చ్ లైట్ వేసినప్పుడు శంకు పైన ఏది టార్చ్ లైట్ వేసినప్పుడు దాని ఏ ఆకారంలో ఉంటుందంటే దాని నీడ శంకు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ అంకె 8ని సమాన పొడవులు గల అగ్గి పుల్లలతో ఏర్పరిస్తే ఎన్ని పుల్లలు అవసరం అంటాడు. ఇక ఏమంటాడంటే మన కంప్యూటర్లో 8 అనే అంకె ఉంది. ఈ 8 అనే అంకెను సమాన పొడవులు, అగ్గి పుల్లలు మాకు తెలుసు కదా, అట్లా అగ్గి పుల్లలు సమాన పొడవులు తీసుకొని అగ్గి పుల్లలు ఏర్పరుస్తాయి. అంటే అగ్గి పుల్లలు 8 తీసుకొని 8 అనే అంకెను ఏర్పరిస్తే ఎన్ని అగ్గి పుల్లలు కావాలా. మనం దాదాపు 8 అంటే తక్కువ ఏం చేస్తామంటే ఇలా రాస్తాం, అంతే కదా. అగ్గి పుల్లలు ఏం అవసరం అంటారు మీరు. ఒకవేళ ఇక్కడ 4, 5, 6, 7 ఇచ్చాడు, ఒక 0 ఇచ్చాడు అనుకో, 0 పెట్టేస్తాం. కొద్దిగా తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా 0 పెడతారు, తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇస్తారు. అంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంప్యూటర్ అంకె 8 సమాన పొడుగుల అగ్గి పుల్లతో ఏరిస్తే ఎన్ని పుల్లలు అంటే 8 ఎలా రాస్తామంటే చూడండి, అక్కడ 8 అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. చూడండి 8 వచ్చిందా లేదా, అదనేది కంప్యూటర్ అంకె 8ని సమాన పొడవు గల అగ్గి పుల్లలతో ఏర్పరిస్తే ఎన్ని పుల్లలు అవసరం అంటాడు. చూడండి, ఇది 1, 2, 3, 4, 5, 6, 7. ఎన్ని పుల్లలు కావాలా? 7 పుల్లలు కావాలి. 7 ఆప్షన్ 4. ఇది కూడా ఒకసారి టెట్టు అడిగాడు. ఓకేనా, చూడండి ఇవి ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఒక రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయి. ఒక రేఖాఖండానికి, రేఖాఖండం పేర్లోనిది ఖండం అంటే ఖండించడం. చూడండి, రేఖాఖండం అంటాం అంటే ఇది ఒక రేఖ, ఇది సరళరేఖ. సరళరేఖ అంటే ఎంతైనా పొడిగించు, ఇది కిరణం. రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు, తుది అంటే నేను చెప్పిన ఎండింగ్ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. ఎండింగ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయమ్మా? 2. స్టార్టింగ్ ఎండింగ్, కాబట్టి 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక రేఖాఖండానికి, సరళరేఖ కాదు, రేఖాఖండానికి. ఖండం అంటే ఖండించడం, కాబట్టి ఖండిస్తాం, కాబట్టి స్టార్టింగ్ ఎండింగ్ 2 ఉంటాయి. కాబట్టి ఒక రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయి? తుది అంటే ఎండింగ్, చివరి బిందువులు. కాబట్టి ఎన్ని పాయింట్లు ఉంటాయమ్మా? 1, 2, కాబట్టి 2. గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ పాయింట్స్. ఒక రేఖాఖండానికి ఎన్ని తుది బిందువులు ఉంటాయి? 2. నెక్స్ట్, 2 బిందువుల గుండా ఎన్ని రేఖలను గీయవచ్చు? బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు. 2 బిందువుల గుండా అంటే 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయచ్చు? 2 బిందువులు అంటున్నాడు ఇక్కడ. 2 బిందువుల గుండా, ఒక బిందువు కాదు, మళ్ళీ ఒక బిందువు అంటే వేరే వస్తాయి. ఒక బిందువు నుండి ఎన్ని సరళరేఖలు వచ్చే అనంతంగా వేయచ్చు, ఇట్లా అనంతంగా వేయచ్చమ్మా. కానీ ఇక ఏమంటున్నాడు? 2 బిందువులు అంటాడు. ఎన్ని బిందువులు? 2 బిందువులు. చూడమ్మా, ఇక్కడ మనకు ఒక బిందువు కాదు అనేది. ఏమంటాడు? 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయచ్చు? 2 బిందువులు అంటే 2 బిందువులు తీసుకోమ్మా. ఈడ ఒక బిందువు తీసుకో, ఈడ ఒక బిందువు తీసుకో. 2 బిందువుల గుండా
ఎన్ని రేఖల్లో గీయవచ్చు? 2 బిందువులు కదమ్మా, ఒక రేఖనే గీయచ్చు, అంతే కదా. ఇట్లా గీస్తావు, ఇట్లా గీస్తావా, ఎట్లా గీస్తావా, ఇట్లా గీయకూడదు. కాబట్టి 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే ఒక రేఖ గీయచ్చు. చూడు, ఇది ఒక బిందువు అనుకుంటావు, ఇది 2 బిందువులు కూడా ఒక రేఖ, ఒకే ఒక రేఖ. కాబట్టి ఎన్ని రేఖలు గీయచ్చు? ఒక రేఖ. ఒక రేఖ గీస్తా కాబట్టి ఒక రేఖ. నెక్స్ట్, ఏకైక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని కనీస బిందువులు ఉండాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకైక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని కనీస బిందువులు? కనీసం అంటే అట్లీస్ట్, మా గుర్తుపెట్టుకోండి. ఏకైక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని కనీస బిందువులు ఉండాలి? కనీసం అంటే అట్లీస్ట్, అంటే ఒక సరళరేఖ వ్యవస్థితం అంటే అట్లీస్ట్ ఎన్ని రేఖలు, ఎన్ని బిందువులు ఉండాలి? 2 కదా, సేమ్. ఇది సేమ్ కానీ కొంచెం చేంజ్. ఏమంటున్నాడు? 2 బిందువుల గుండా ఎన్ని రేఖలు గీయచ్చు? ఒక రేఖ. ఈడ రివర్స్ కొద్దిగా చేంజ్ చేసినాడు. ఏకైకేమో సరళరేఖ, ఒకే ఒక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని కనీస బిందువులు? ఎన్ని కనీస బిందువులు అంటే ఒక సరళరేఖ గీయాలంటే ఈడొక బిందువు, ఈడొక బిందువు తీసుకున్నాం, 2 బిందువులు తీసుకుంటే సరళరేఖ గీయచ్చు. సపోజ్ ఒక బిందువు తీసుకున్నాం, సరళరేఖ గీస్తావా? గీయలేం. కాబట్టి కనీసం అంటాడు. ఇడ కనీసం, ఇడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇది అట్లీస్ట్ అంటే 2 పాయింట్స్. కాబట్టి 2 బిందువులు, ఇడొక బిందువు, ఇడొక బిందువు. ఎన్ని బిందువులు కావాలా? 2 బిందువులు. కాబట్టి అట్లీస్ట్ అంటే 2 బిందువులు. 2 బిందువులు అంటే ఏంది మా? ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్, కనీసము అంటే ఒక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే కనీసం అంటున్నాడు. అట్లా కాకుండా ఒక సరళరేఖ వ్యవస్థితం కావాలంటే ఎన్ని బిందువులు ఉండాలి? కనీసంగా ఎన్ని బిందువులు అంటే అనంతమైన బిందువులు ఉండొచ్చు, కానీ ఏమంటాడు? కనీసం అంటాడు. కనీసం అంటే అట్లీస్ట్ ఎన్ని బిందువులు కావాలా? 2 బిందువులు. 2 బిందువులు. ఈ 2 సేమ్ చూడండి. నెక్స్ట్ కింద చూడండి. ఈ క్రింది పటంలో ఏ బిందువు మిగిలిన బిందువులు కలిపితే రేఖపై ఉండదు? బాగా చూడండి. ఇక్కడ ఒక పటం ఇచ్చాడు మనకు. ఈ పటంలో మనకు ఇక్కడ బిందువులు ఇచ్చాడు. ఏ బిందువు, బి బిందువు, సి బిందువు, ఇక్కడ డి బిందువు ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రింది పటంలో ఏ బిందువులను మిగిలిన బిందువులో కలిపితే, అంటే ఇక్కడ ఉన్న బిందువులో ఒక బిందువును కలిపితే రేఖ వస్తే ఆ రేఖపై లేని బిందువు ఏమంటున్నాడు? ఇక్కడ మనకు ఆప్షన్ ఏమిటాడు? ఏ, బి, సి, డి ఇచ్చాడు. వీడమా ఇక్కడ 3 బిందువులు ఉన్నాయి. ఈ 3 బిందువులు కలిపేసాం అనుకో, ఒక రేఖ వస్తుంది. కానీ దీన్ని కలుపుతామా? దీన్ని కలపం. అంటే రేఖపై ఉండదు. ఏ బిందువు ఉండదు? డి బిందువు ఉండదు. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాను అనుకో, ఈ అని, అప్పుడు ఈ కూడా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది పటంలో ఏ బిందువు మిగిలిన బిందువులు కలిపితే, అంటే ఈ బిందువులని కలిపితే రేఖపై, ఈ రేఖపై ఉండదు. ఏ బిందువు ఉండదు? ఈ బిందువు. ఎందుకు? మీకు చెప్పాను, ఒక రేఖపై 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటారు? సరేఖ్యాలు. అంతే కదా, సరేఖ్యాలు. కాబట్టి ఒక రేఖపై 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులను సరేఖ్యాలు అంటారు. ఇది సరేఖ్యాలు, ఇది సరేఖ్యాలు కాదు. కాబట్టి సరేఖ్యాలు లేని బిందువు ఏంటి? రేఖపై ఉండని బిందువు ఏంటి? డి బిందువు. ఈ 2 ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. క్రింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు రాయొచ్చు? ఇక్కడ ఒక సరళరేఖ ఇచ్చినాడు. ఆ సరళరేఖ పైన 4 బిందువులు ఇచ్చినాడు. కానీ మనకి ఏమన్నాడు? క్రింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? రేఖాఖండం అంటే చెప్పాను, ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి చెప్పాను. ఇలా ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇలా ఎన్ని గీయచ్చు అంటున్నాడు. మనము డయాగ్రామ్ చూసి చెప్పచ్చు, లేదు తిరుగు షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ షార్ట్ కట్ చెప్పాను. ఈ కింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? ఇలా అడిగినప్పుడు ఈ 4 ఉంది కదా, దానికి మనకు ఒక ఫార్ములా అన్నమాట. n/n-1/2 గుర్తుపెట్టుకోండి. క్రింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు రావచ్చు? రేఖాఖండాలు అంటేనే ఇది గుర్తుపెట్టుకోవాలి. n/n-1/2 గుర్తుపెట్టుకో. రేఖాఖండం అంటేనే నీకు ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తు రావాలి.
n-1/2. ఇక్కడ n అంటే ఏంటి? ఎన్ని బిందువులు ఇస్తే అన్ని బిందువులు. ఇక్కడ 4 ఇస్తాడు, 4 తీసుకో. 5 ఇస్తే 5, 6 ఇస్తాడు. అంటే దీని ప్రకారం ఇప్పుడు క్రింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు రాయొచ్చు అంటారు. ఎన్ని రేఖాఖండాలు? ఫస్ట్ ఇది చూసి తర్వాత ప్రొసీజర్ చెప్తాం. ఏంటంటే ఎంతమ్మా? 4 ఇంటూ n-1. ఏంటంటే ఎంతమ్మా? 4-1/2 అంటే 4 ఇంటూ 4లో 1 పోతే అమ్మా 3/2. 2 1 జా 2 2 జా 2 3 జా 6. ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు? 6 గీయచ్చు. 6 అంటే ఆప్షన్ మా ఇది. ఓకేనా? ఇది సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక రేఖ వచ్చి సరళరేఖ వచ్చి ఆ రేఖా బిందువులు ఎన్నెన్న బిందువులు అని ఆ బిందువుల పైన ఎన్ని రేఖాఖండాలు గీయచ్చు అంటే n ఇంటూ n-1/2. n అంటే ఎంత? ఎన్ని బిందువులు ఇస్తే 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, 7 ఇస్తే ఎన్ని బిందువులు ఇస్తే అన్ని బిందువులు సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మా రేఖాఖండం అంటే ఏంది? ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ ఉంటాయి. దీనికి అంటే ఇట్లా ఉండాలి రేఖాఖండం. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ రేఖాఖండం ఇది ఒకటి, ఇది ఒకటి, ఈ రేఖాఖండం ఒకటే, ఇది రేఖాఖండం ఒకటైందా? నెక్స్ట్ ఏ నుంచి సి గీద్దాము, 2 అయిందమ్మా. నెక్స్ట్ ఏబి గీద్దాము, 3 అయినాయా? చూడండి ఫస్ట్ ఏ నుంచి డికి ఒకటి, నెక్స్ట్ ఏ నుంచి సికి ఒకటి, నెక్స్ట్ ఏ నుంచి బికి ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నా? బి నుంచి డికి ఒకటి గీస్తున్నా, బి నుంచి డి అంటే 4. నెక్స్ట్ బీసీ ఒకటి 5, నెక్స్ట్ సిడి ఒకటి 6. చూడండి నేను ఒకే దాని మీద వేసిన కన్ఫ్యూజ్ అవుతున్నా కాబట్టి గుర్తు. రేఖాఖండాలు ఎన్ని గీస్తున్నాడు? సింపుల్ గా మనకేంది n ఇంటూ n-1/2 చేస్తే అయితే ఒక రేఖపై ఎన్ని బిందువులను వేయచ్చండి. రేఖాఖండం అంటే నీకు ఏం గుర్తాలా? n ఇంటూ n-1/2 రావాలి. n అంటే ఏంది? ఎన్ని బిందువులు ఇస్తుంది. అంటే మనకు ఈ కింది పటంలో 4 బిందువులతో ఎన్ని రేఖాఖండాలు ఏర్పడుతుంటే 6 అంటే 6. నెక్స్ట్ చూడమ్మా ఈ క్రింది పటాలలో త్రిభుజాల సంఖ్య ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మా త్రిభుజాలలో వస్తాయి. త్రిభుజాలు ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఉన్నాయి, అది చెప్పేస్తాను. ఎందుకంటే త్రిభుజాలు అంటే మనకు సమద్విబాహు త్రిభుజము, తర్వాత సమబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము, అల్పకోణము, లంబకోణము, తర్వాత అధిక కోణం, అవన్నీ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో త్రిభుజాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ లేదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. త్రిభుజాల మీద ఖచ్చితంగా టెట్ కానీ డేస్ కానీ క్వశ్చన్ వస్తాయి. అక్కడ చెప్పేటప్పుడు షార్ట్ కట్ చెప్తాం. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. క్రింది పటంలో త్రిభుజాల సంఖ్య ఏంటంటే 5. త్రిభుజాల సంఖ్య అంటే 5. ఎందుకంటే త్రిభుజాలు చెప్పేటప్పుడు చెప్తాను, దాని షార్ట్ కట్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా క్రింది పటంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? క్రింది పటంలో ఎన్ని రేఖా పటాలు? చూడమ్మా క్రింది పటంలో ఎన్ని రేఖాఖండాలు? రేఖాఖండాలు అంటే చెప్పాను కదా ఎండింగ్ పాయింట్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, అన్ని షార్ట్ గుర్తుపెట్టుకోవాలి. రేఖాఖండం, ఖండం కట్ చేస్తాము. కట్ చేసినాం అనుకో, ఇలా కట్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పడతాయి, 2 పాయింట్లు ఉంటాయి. సల్ల రేఖ అంటున్నాను అంటే ఎండింగ్ పాయింట్ ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతసేపు అయినా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు రేఖాఖండం, ఖండం కట్ చేస్తున్నాడు, కట్ చేస్తున్నాడు కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటాయి. సల్ల రేఖ అంటున్నాడు అంటే ఎండింగ్ పాయింట్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న పదాలు గుర్తుపెట్టుకుంటే అయిపోయాం. కింది పటంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? రేఖాఖండం అంటే ఏం చెప్పాను? ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ ఎన్ని రేఖాఖండాలు అంటే చూడమ్మా ఫస్ట్ చూడు. ఈ నుంచి ఇది ఒక రేఖాఖండం తీసుకొచ్చా, ఇది కట్ అయిపోయింది. మళ్ళీ ఇట్లా కాదు అంటే ఇది ఒకటి. నెక్స్ట్ ఈ నుంచి ఇది ఒక కట్ అయిందా, ఇది కట్ అయిపోయిందా, ఇది 2. నెక్స్ట్ ఈ నుంచి ఇది చూడమ్మా, ఇది కట్ అయిపోయిందా, ఇది 3. నెక్స్ట్ ఇట్లా రేఖండి చూడమ్మా, ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది పాయింట్, ఇది ఒక కట్ అయిందా 4. నెక్స్ట్ ఈ నుంచి చూడమ్మా, ఇది ఒక కట్ అయిందా, ఇక్కడికి 5 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఒక పాయింట్ కట్ అయిపోయిందా, ఇటుకి 6. ఇక్కడికి కూడా కట్ అయిపోయిందా 7. మళ్ళీ 7 చూడమ్మా, ఈ పాయింట్కి ఇది కట్ అయిపోయిందా 8. ఇక్కడ కట్ అయిందా 9. అంటే ఎన్ని రేఖాఖండాలు? రేఖాఖండం అంటే చూడండి మా, ఇప్పుడు మీకు రేఖాఖండం అంటే చూడు, ఇప్పుడు ఇది మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే ఒక రేఖాఖండం అయిపోయిందా. నెక్స్ట్ ఇది మొత్తం క్లోజ్ చేయమ్మా, ఇది ఒక రేఖాఖండం ఉందా, ఇది ఒక రేఖాఖండమా,
ఈ మొత్తం క్లోజ్ చేస్తే ఒక రేఖం అంటే ఏది క్లోజ్ చేస్తే అది రేఖ కాబట్టి మొత్తం రేఖాఖండాలు ఎన్ని ఈ క్రింది పటంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి 9 అంటే ఆప్షన్ ఏంది మా సెకండ్ రేఖాఖండం అంటే గుర్తుపెట్టుకో ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి సరళ రేఖ అంటే ఎండింగ్ పాయింట్ ఉండవు బిందువు అంటే పొడవు వెడల్పు ఉండాలి కిరణము అంటే తుది బిందువు ఉంటాయి నువ్వు ఎంతైనా పొడుగుంచు గుర్తుపెట్టుకో కానీ కిరణానికి కనీస బిందువులు అంటే 2 ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకు చెప్పేటప్పుడు చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఉన్నాయి ఇవి నోట్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకో క్రింది పటంలో ఎన్ని రేఖాఖండాలు అంటే 9 రేఖ ఓకేనా ఇది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి